శీర్షిక ఆర్లో మరియు ఆకాశ విత్తనాలు. ఒక దేశంలో చెట్లు ఇక మొలకెత్తలేదు, మేఘాలు కదలలేదు. అక్కడ మరిచిపోయిన అరణ్య అంచున ఒక చిన్నవాడాడు జీవించేవాడు. అతని పేరు ఆర్లో. అమ్మమ్మ చెప్తున్న కథల్లో ఒకప్పుడు ఆకాశం నుండి విత్తనాలు వర్షంలా రాలిపోయేవని, అవి అడవుల్ని జీవంతో నింపేవని విన్నాడు. ఎవ్వరూ నమ్మలేదు, కాని ఆర్లో మాత్రం నమ్మాడు. ఒక ఉదయం ఆకాశం నుండి ఒక ప్రకాశించే ఈగ అతని చేతుల్లోకి జారింది. అందులో చిన్న చుట్టిన పటము ఉండేది. అది ఆకాశమార్గాన్ని చూపేది. తన చంటిపెట్ట తీసుకుని గుండె బలంగా దడుకుటూ ఆర్లో ఇంటిని విడిచిపోయాడు. వెనకాల అడవి తక్కువగా ఊపిరి పీలుస్తున్నట్టు అనిపించింది. తరువాత అతను ఒక నదిని చూశాడు. అది ఇక ప్రవహించేది కాదు. నీళ్లు అద్దంలా నిశ్శబ్దంగా ఉన్నాయి. కాని అందులో ఒక్క పువ్వు మెరుస్తూ తేలి ఉంది. ఒక గొప్ప వృక్షం కింద గాలి మళ్లీ దూసుకొచ్చింది. ఆ ఆకులు నెమ్మదిగా మెరుస్తున్నాయి. ఆర్లో తన ఈగను వృక్షపు బెరడిపై ఉంచాడు. వృక్షం నెమ్మదిగా మురిపెంతో మాట్లాడింది. వేర్లు నక్షత్రాల తేలికైన ప్రకాశంలా వెలిగాయి. వాటినుండి తాడులు లేచినట్టు గాలిలోకి ఎగసాయి. ఆకాశానికి మెట్లలా మారాయి. మేఘాల పైభాగంలో ఒక ఆకాశ ఉద్యానం ఉన్నది. నిశ్శబ్దంగా మరచిపోయినట్టు. ఎండిపోయిన తాళ్ళు విచారంగా వేలాడుతున్నాయి, ఎదురుచూస్తూ. ఆర్లో ఆ ఉద్యాన కేంద్రంలో తన ఈగ ఉంచాడు. ఒక వెలుగు కాంతి పీల్చుకుంది. ఒక బంగార విత్తనం మొలకెత్తింది, జీవంతో నిండింది. అయితే ఆకాశం మబ్బులుగా మారింది. నిర్లక్ష్యంగా పుట్టిన ఒక తుఫాను ఆత్మ ఉద్యానంలోకి దూసుకొచ్చింది, కోపంగా, గాలిలా గర్జిస్తూ. ఆ ఆత్మ ఆర్లోను తేలుతున్న రాళ్లపై వెంబడించింది. అతని చంటిపెట్ట నుండి విత్తనాలు జారిపడ్డాయి. వాటి జాడలో ఆశ మొలచింది. చివరి శ్వాసలో ఆర్లో అతిపెద్ద రాయిపై నుండి దూకాడు. చివరి విత్తనాన్ని గాలిలోకి విసిరాడు. ఆ విత్తనం గాలిలోనే ఒక వెలుగు పుష్పంగా విరబూసింది. దాని వెలుగు తుఫాన్ను చీల్చిపారద్రోలింది. ఆ ఆత్మ మబ్బుల్లా చిమ్మిపోయింది. ప్రతిదీవి, ప్రతితాడు, ప్రతి చెట్టు మళ్లీ మేల్కొంది. ఆకాశ ఉద్యానం మళ్లీ జీవంతో నిండిపోయింది. విత్తనాలు భూమికి జారిపడ్డాయి. అడవులు మళ్లీ మొలకెత్తాయి. నదులు ప్రవహించాయి. ప్రజలు ఆనందంతో నాట్యం చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన ఆర్లో తన కిటికీలో మరో కొత్త ఈగను చూశాడు. ఆకాశం నెమ్మదిగా అన్నది, ధన్యవాదాలు.